హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జైన్ కిడ్స్ స్టోరీస్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈరోజు ఒక స్టోరీ నేర్చుకుందాం, ఓకేనా? ఒక ఊరిలో డేవిడ్ అనే కుర్రాడు ఉండేవాడు. డేవిడ్కి డాడీ లేడు పిల్లలు. తన చిన్నప్పుడే చనిపోయాడు. డేవిడ్ వాళ్ళ మమ్మీ చాలా కష్టపడి తనని చదివిపిస్తుంది. అయితే ఒకరోజు డేవిడ్కి యాక్సిడెంట్ అయింది పిల్లలు. ఆ యాక్సిడెంట్లో డేవిడ్ పాపం తన కాళ్ళను పోగొట్టుకున్నాడు, అవిటివాడయ్యాడు. అప్పటి నుండి వీల్ చైర్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. స్కూల్కి కూడా వెళ్ళలేకపోతున్నాడు. టీచర్నే ఇంటికి పిలిపించి హోమ్ ట్యూషన్ చెప్పిస్తున్నారు. డేవిడ్ స్టడీస్లో బాగానే ఉండేవాడు. వచ్చిన చిక్కంతా డేవిడ్కి ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు. ఫ్రెండ్షిప్ చేద్దామని ప్రయత్నం కూడా చేసేవాడు కాదు. డేవిడ్ రోజు వాళ్ళ ఇంటి ముందు కూర్చొని వీధిలో ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ ఉండేవాడు. వాళ్ళు చాలా సంతోషంగా ఆడుకుంటుండేవారు. వారిని చూసి నేను కూడా వారితో పాటు ఆడుకుంటే ఎంత బాగుండేది అని చాలా బాధపడి లోన్లీగా ఫీల్ అయ్యేవాడు. ఒకరోజు పిల్లలంతా డేవిడ్ వైపు చూస్తూ కుంటోడు కుంటోడు అని అరుస్తూ నవ్వుతూ ఎగతాళి చేశారు పిల్లలు. డేవిడ్కి చాలా ఏడుపొచ్చింది. పిల్లలు రావడం ఏంటి, అక్కడ కూర్చోలేక తన వీల్ చైర్ నెట్టుకుంటూ వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళిపోయి, అమ్మా అమ్మ, ఆ పిల్లలంతా నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో చూడమ్మా, ఎందుకమ్మా దేవుడు నన్ను ఇలా కుంటివాణిగా చేశాడు అని చాలా ఏడ్చాడు. ఏడవకు నాన్న, ఇప్పుడు ఏమైంది, నువ్వు ఈ స్థితిలో ఉన్నావని దేవునికి తెలుసు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని డేవిడ్ వాళ్ళ అమ్మ తనని ఓదార్చింది. డేవిడ్ ఏడుస్తూనే, యేసయ్యా, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, నాకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు, నాకు సహాయం చేయయ్యా అని మనసులో బాధపడుతూ కూర్చున్నాడు. కొద్దిసేపు అయినాక తన కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఏం గేమ్స్ ఆడుతున్నారో చూద్దామన్నట్టు తన వీల్ చైర్ నెట్టుకుంటూ బయటకు వచ్చాడు. వచ్చి చూస్తే ఎవ్వరూ లేరు. ఇంకా అలాగే డేవిడ్ దిగాలుగా కూర్చున్నాడు. ఎవరో వెనుకగా వచ్చి భుజం తట్టి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆ అబ్బాయిని డేవిడ్ ఎప్పుడూ చూడలేదు. ఆ అబ్బాయి ముందుకు వచ్చి, మేము కొత్తగా ఈ పక్కింటికి అద్దెకు వచ్చాం, నేను చూస్తున్నా ఎవరైనా పిల్లలు బయటకు వస్తారేమో అని, అసలు లేరేమో అని భయపడ్డాను కూడా. థ్యాంక్ గాడ్, అప్పుడే నువ్వు కనిపించావు, ఇద్దరం దోస్తేద్దామా అంటూ చేయి చాచాడు. ఇద్దరు చేతులు కలుపుకున్నారు. నా పేరు దేవసహాయం అని కొత్తగా వచ్చిన అబ్బాయి చెప్పాడు. నా పేరు డేవిడ్. మంచి పేరు, డేవిడ్ మహావీరుడు. దేవసహాయం మూలంగానే ఇలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. దేవసహాయం డేవిడ్ని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అంతా విని చాలా బాధపడ్డాడు. డేవిడ్కు మాత్రం దుఃఖమంతా చేత్తో తీసివేసినట్లయింది. డేవిడ్, నీకు చెస్ ఆడడం తెలుసా? నాకు రాదు దేవసహాయం అని అన్నాడు. పర్వాలేదు, నేను నేర్పిస్తాను అని వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి చెస్ బోర్డు పట్టుకొని వచ్చేశాడు. ఇద్దరు ఎదురుగా కూర్చున్నారు. అరగంటలోనే ఆటాడే విధానం మొత్తం తెలుసుకున్నాడు డేవిడ్. అలా గంట సేపు ఇద్దరు ఆటలో మునిగిపోయారు. బరువెక్కిన డేవిడ్ మనస్సు తేలిక పడింది. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు కలిసి ఆడుకునేవారు. దేవసహాయం తను సండే స్కూల్లో విన్న కథలన్నీ డేవిడ్కి చెప్పేవాడు. ఆటలు పాటలు కూడా నేర్పించేవాడు. నాకు సండే స్కూల్కి వెళ్ళాలనుంది దేవసహాయం, ఒకసారి తీసుకెళ్తావా అని డేవిడ్ అడిగాడు. ఒకసారేంటి, ప్రతి ఆదివారం నాతో పాటు తీసుకెళ్తాను అని వీపు తట్టాడు దేవసహాయం. ఆదివారం రానే వచ్చింది. దేవసహాయం డేవిడ్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని నెట్టుకుంటూ చర్చికి తీసుకెళ్లాడు. డేవిడ్ ఎంతో ఆసక్తిగా సండే స్కూల్ టీచర్ చెప్పే కథలన్నీ విన్నాడు. పాటలు కూడా నేర్చుకున్నాడు. అలా సండే దేవుని సన్నిధిలో గడిపి తిరిగి వస్తుండగా డేవిడ్ దేవసహాయాన్ని ఆపి తన వైపు చూస్తూ ఇలా అన్నాడు. దేవసహాయం, నేనెంతో నీకు అప్పుపడ్డాను. మన వయసు కుర్రాళ్ళెవరు నా దరిదాపులకు కూడా రావడానికి ఇష్టపడేవారు కాదు, కానీ నువ్వు మాత్రం నన్ను సంతోష పెట్టడానికి ఏమేమో చేస్తున్నావు. చాలా థ్యాంక్స్ దేవసహాయం అని చెప్పాడు. వెంటనే దేవసహాయం, అలానా డేవిడ్, ఇతరులకు సహాయం చేయడం మన స్వభావమై ఉండాలి. మనం ఇతరులను ప్రేమిస్తేనే వారు కూడా మనల్ని ప్రేమిస్తారు, సహాయపడతారు. మన వరకు మనం కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే మన దగ్గరకు ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు? ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునేది, ఒకవైపునే పయనించేది కాదు అని చెప్పాడు. అప్పటి వరకు డేవిడ్ ఎవరితో మాట్లాడేవాడు కాదు. కానీ దేవసహాయం చెప్పిన మాటలు విన్న తర్వాత ఎవరైనా పిల్లలు కనిపిస్తే హలో బాగున్నారా అంటూ చిరునవ్వుతో పలకరించడం మొదలుపెట్టాడు. అట్లా పలకరించడం వల్ల ఆ పిల్లలు కూడా ప్రేమగా మాట్లాడేవారు. అప్పటి నుండి ఆ వీధిలో ఉన్న పిల్లలందరూ డేవిడ్కి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అలా డేవిడ్ ఒంటరితనం మాయమైపోయింది. దేవసహాయం డేవిడ్కు ఎలా సహాయం చేసి తనను ఎలా ప్రేమించాడో మనం కూడా ఇతరులను అలాగే ప్రేమించాలి పిల్లలు.
డేవిడ్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరూ కుంటోడు కుంటోడు అని ఎగతాళి చేస్తే డేవిడ్ చాలా ఏడ్చాడు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని సిబ్లింగ్స్ని అలా ఏడిపిస్తున్నారా? అలా చేయకూడదు పిల్లలు. యేసయ్యకి అలా చేస్తే ఇష్టం ఉండదు. ఒకవేళ దేవ సహాయం కూడా డేవిడ్ని అందరిలాగా ఎగతాళి చేసి ఏడిపించి ఉంటే డేవిడ్ ఎప్పటికీ ఒంటరిగానే ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉండేవాడు. కానీ దేవ సహాయం అలా చేయలేదు. డేవిడ్తో ఫ్రెండ్షిప్ చేసి యేసయ్య ప్రేమను తనకు చూపించాడు. ఇప్పటి నుండి మనం కూడా అందరితో ప్రేమగా ఉందామా? ఎలా దేవ సహాయం డేవిడ్కి యేసయ్య ప్రేమను చూపించాడో మనం కూడా యేసయ్య ప్రేమను అందరికీ చూపిద్దాం. లేదా మీరు కూడా డేవిడ్ లాగా నేనే ఎందుకు ఇలా ఉన్నా, నేనే ఎందుకు లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, నేనే ఎందుకు మంచిగా చదవలేను అని ఇలా బాధపడుతూ ఉన్నారా? ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? డేవిడ్ కూడా అలానే ఒంటరిగా ఫీల్ అయ్యి యేసయ్యకు ప్రేయర్ చేసుకున్నాడు. యేసయ్య నాకు సహాయం చేయవా, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు అని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు దేవ సహాయాన్ని పంపించాడు. పిల్లలు మీరు కూడా అలా బాధపడకండి. యేసయ్యకు ప్రేయర్ చేసుకోండి. యేసయ్యకు ప్రేయర్ చేసినప్పుడు యేసయ్య మీకు కూడా సహాయం చేస్తాడు. ఓకే పిల్లలు, అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రేయర్ చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో డేవిడ్ గురించి మాట్లాడినందుకు థ్యాంక్స్ యేసయ్య. దేవ సహాయం డేవిడ్కి ఎలా హెల్ప్ చేసి నీ ప్రేమను ఎలా చూపించాడో మేము కూడా అలా నీ ప్రేమను కలిగి జీవించి ఇతరులకు నీ ప్రేమను చూపించడానికి మీ కృపను చూపించండి. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ఒక మెమరీ వర్స్ నేర్చుకుందాం, ఓకేనా? మార్క్ చాప్టర్ 12 వర్స్ 31. యూ షాల్ లవ్ యువర్ నీబర్ యాజ్ యువర్ సెల్ఫ్. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. మీరందరూ ఈ మెమరీ వర్స్ నేర్చుకొని కింద కమెంట్ చేయండి, ఓకేనా? బాయ్ పిల్లలు, నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.